చాలామంది ఏదేదో చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయ్యా ప్రజల కోసం పనిచేయాలా, కానీ మనిషి వచ్చినప్పుడు మెదడు పైన రాసి ఉంటుంది యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ. చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగజారిపోతుంది. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి. జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి. ఆ దిశలో రాష్ట్ర ఏదైతే సచివాలయం ఉంది, సెక్రటేరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చాంబర్లో ముఖ్యమంత్రి గారు సీఎంఆర్ఎఫ్లు ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. రేపు వారంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాబోతుంది. ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటిఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి అంతా ఒక ప్రణాళిక తయారు చేశారు. దానికి వర్మా రోడ్ ముందర, శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది, ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా R&Dలో 12 లక్షల ఎస్టిమేషన్, 12 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ఈసారి వచ్చేయాలి తప్పకుండా సార్. అప్పుడే ఎవరైతే R&D ఇన్ఛార్జ్ CMO సెక్రటరీ గారు, మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రద్యుమ్న గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చి ఇది శాంక్షన్కి పెట్టండి. ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద 12 కోట్లు ఇవ్వబడుతుంది. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే, ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన ప్రజల కోసం ఉంది, నాయకుల కోసం. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మరొక పక్క 10 లక్షల కోట్ల 10.5 లక్షల కోట్ల అప్పులు ఒక పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కారకులు, రూపకర్త పెద్దలు చంద్రబాబు. ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలి, రాష్ట్రానికి పోలవరం ఇప్పటి లోపల కంప్లీట్ చేయాలి. పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు, సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరన్నా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా, ప్రజలే సంక్షేమంగా, ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరున్నారంటే అది పెద్దలు చంద్రబాబు. మీకు తెలుసో లేదు, ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ ఇటు పక్కకు మళ్ళిస్తే మనకు 3 పంటలు మనం కూడా రేపు చేసుకోగలం. మన భూముల విలువలు కోట్లకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు. ఆ దిశలో ఈరోజు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా, లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టిట్యున్సీ మదనపల్లికి వచ్చింది, ఇటు బెంగళూరు ఉంది, ఇటు తమిళనాడు చెన్నై ఉంది. ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఎక్కడ కానీ రాష్ట్రం ఏమి అన్ని రాష్ట్రాల్లాగా ముఖ్యమంత్రులు విలాసంగానో ఎక్కడో రెస్ట్ కానీ లేదు. మీరు చూడండి, ప్రతిరోజు మధ్యాహ్నము CMO నడుస్తుంది. అసెంబ్లీ పూర్తి 4 గంటలకు అసెంబ్లీ అయితే 4:15కి ముఖ్యమంత్రి ఆఫీస్లో CMO నడుపుతారు. CMO నడిపి CMO ఏమి కార్యదర్శులతో కాదు, ప్రజలతో CMO నడుపుతారు.
గత 5 సంవత్సరాలు సీఎం నడపకుండా పోయిన పాపానికి ఉన్న వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు ఎవరు కూడా ఆయనకు కలిసే సందర్భాలు లేవు, వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు. ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి రావాలి. కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలిసి అసెంబ్లీ ఉన్నా లేకపోయినా 4 గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం ఉంది సెక్రటేరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చాంబర్లో సిటిఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దానికి మసాలాగా చేశారో, మసాలా పూసి మారిడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండాలి. ఒక్క వర్క్ ఎక్కడ షాజాన్ బాషాని మంచి చేయలేదు, పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్క్లన్నీ. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం చేయడం మన దగ్గర లేదు. ఇక్కడ ఏమి పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము. ఏమి వాళ్ళ దిశలో పని చేస్తున్నారు అందరూ. సో మండల్ స్థాయి, పంచాయతీ స్థాయి, హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉంటారు. నిన్న జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం, ఏం జరిగింది దాన్ని ఒక ఆలోచన చేస్తాం, దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యున్సీ అంతా ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు. సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యున్సీ నాయకులపైన అందరిపైన ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే, కానీ వేరే ఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేసి